ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేసిన కేసు కొట్టివేయడం చాలా శుభసూచక బీసీల విజయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టులో కేసు ఉండగా సుప్రీంకోర్టులో కేసు ఎలా వేస్తారని ప్రశ్నించిందన్నారు. బీసీలకు వ్యతిరేకంగా ఎవరు కేసులు వేసినా వారికి తగిన బుద్ధి చెబుతామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. అరే అప్పులో మాకు ఇస్తావు, అధికారం ఇవ్వవా, ఆస్తులాలు ఇవ్వవా? ఓ మూగ భాష, ఓ ఊళ్ళల్లో ఓ మామూలు చదువురానుడు కూడా ఈ మాట మాట్లాడతాడు. అరే ఇదేం దేశమయ్యా? అప్పులల్లోనేమో మాకు భాగం పంచుతావు, అధికారంలో అంతావా? ఓట్లలో మాకు భాగం పంచుతావు, అధికారంలో వాటా. మేము ఓట్లు వస్తేనే అధికారం వస్తుంది, అధికారంలో మా వాటా ఏదైనా వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి అప్పుల వాట ఎట్లా ఇస్తున్నారో అధికారంలో వాటి ఇవ్వాలి. ఓట్లలో ఎట్లయితే అదే వాటా ఇస్తున్నారో అధికారంలో వాటి ఇవ్వాలి. సంపదల వాటా కావాలి, అన్ని రంగాల్లో వాటా కావాలని చెప్పి ఇన్ని రోజులు మర్యాద అడిగినాం. ఇక ముందు మేము చెప్పేది ఇది కాదు. మేము సర్పంచులు అనం, ముఖ్యమంత్రి కావాలి బీసీలకు అనేది నినాదాన్ని ఇంటింటికి ఓట్లు మనవి, సీట్లు రిజర్వేషన్ వ్యతిరేకులకి ఎట్లేస్తారు, ఓట్లు మనవి, మన ఓట్లు మనమే వేసుకుందామనే నినాదం ఇంటింటికి ప్రాస్టర్ మీద అట్లా దేవుని ఫోటో. కాబట్టి బీసీలు కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ పోరాటము ఆత్మగౌరవ పోరాటం. అన్యాయానికి వ్యతిరేకంగా మనం పోరాడినాం. ఈ రోజు అవమానానికి వ్యతిరేకంగా పోరాడే రోజులు వచ్చినాయి. ఎందుకు ఇది అవమానం అని అంటే మనకు 40 రోజులు పెంచారు. ఇది తీసేస్తే మనకు అవమానం. కుర్చేసి కుర్చీ మీదకి వెళ్ళి లేపినట్టు, భోజనం ముంగట పెట్టి భోజనం తినకుంటే ఎలగొట్టినట్టు. ఇది 40 రోజులు ఇచ్చి అమలు చేయకుంటే ఎలగొట్టడం. ఇప్పుడు ఏ ఊరు బీసీ అయింది, ఏ వాడ బీసీ అయింది, ఏ ఎంపీటీసీ బీసీ అయిందో తెలిసిపోయింది. ఇప్పుడు అవి తీసేస్తామంటే మేము చూస్తూరుకుంటామా? కట్టలు పట్టుకొని ఎంబడి తగ్గుతాం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.